అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. వెల్కమ్ బ్యాక్. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల వేళ ఆపద్ధర్మ సీఎం ఏకనాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ హస్తినాకు రావాలంటూ బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. అమిత్ షాతో భేటీ అనంతరం సీఎం ఎవరన్నది తెలియడంతో పాటు ప్రభుత్వ ఏర్పాటుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలాంటి వేళ సీఎం ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ముఖ్యమైన కామెంట్లు చేశారు రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలదే తుది నిర్ణయమన్నారు. వారు తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామన్నారు. మహాయుతికి చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు షిండే. సీఎం అంటే తన దృష్టిలో కామన్ మ్యాన్ అంటూ అభివర్ణించారు. आदरणीय प्रधानमंत्री जी से भी बात की, उनको भी कहा सरकार बनाने में हमारी तरफ से कोई अड़चन नहीं है, आप निर्णय ले लो जैसे आपके भारतीय जनता पार्टी को आपका निर्णय अंतिम रहता है। हम भी महायुति के कौन लीडर है, एनडीए के लीडर कौन है, मोदी जी है, अमित भाई है, तो उनको कहा कि मैंने अमित भाई जी को भी फोन किया, मोदी जी भी को भी. సీఎంగా ఎటువంటి అసంతృప్తి లేదన్నారు షిండే. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అండగా నిలిచారని తెలిపారు. తాజా పరిణామాలతో ఇరువురితోనూ ఫోన్లో మాట్లాడానని వెల్లడించారు షిండే. సీఎం ఎంపికతో పాటు ప్రభుత్వ ఏర్పాటు అంశంపై మహాయుతిలో ఏకాభిప్రాయం కుదరలేదన్న కామెంట్లపై స్పందించారు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్. ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఇంకా నిర్ణయం జరగలేదని, వాస్తవమేనని వెల్లడించారు. అయినా 3 పార్టీలు కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరనే అంశంపై 2-3 రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఎన్సీపీ నేత, రాయ్గఢ్ ఎంపీ సునీల్ తట్కరే ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకమైన వ్యాఖ్యలు చేస్తున్న వేళ మహా సీఎం ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.